అది ఇదే ప్లాట్ అంటే ఇది కాదు ఇదా ఇదా అన్నట్టు లైక్ ఇట్ కీప్ ఆన్ షిఫ్ట్ ప్లాస్ ఇదా ప్లాట్ అని దీస్ థింగ్స్ లైక్ రియల్లీ గుడ్ అనిపించింది. నేను జనరల్లీ ఇట్ హ్యాపెన్స్ దట్ మూవీ రిలీజ్ కి ముందు మనం ఒకటి ట్రస్టెడ్ మన క్లోజ్ ఫ్రెండ్స్ ఒకటి ఇద్దరు చూపిస్తాము, వాళ్ళు బాగుందని అంటారు, ఓకే బాగుందన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. బట్ సో నా ముందు సినిమాలు కూడా వర్క్ అవ్వని కూడా ఇప్పుడు ఒకరిద్దరు ఫ్రెండ్స్ చూపించినప్పుడు బాగుందిరా బాగా చేసావు అని. ఈ సినిమా చూసిన తర్వాత వాడు వచ్చిన అతను అంటున్నాడు మా ఫ్రెండ్, అరే నేను ఇన్ని రోజులు సినిమాలో నిన్ను చూశాను, నిన్ను చూసినందుకు నీ పర్ఫార్మెన్స్ మావాడు ఇలా చేస్తున్నాడు, మావాడు ఈ క్యారెక్టర్ చేసాడు, ఈ సీన్ బాగుంది వల్ల నాకు బాగుంది అనిపించింది. ఈ సినిమా మొత్తం అయిపోయాక నిజంగా నాకు నిన్ను చూడలేదు నేను ఫస్ట్ టైం, అంత ఇన్వాల్వ్ అయిపోయా మూవీలో, అరే కట్కే గాడు కదా ఇది అన్నది నాకు థాట్ లోకి రాలేదు, సినిమా పరంగానే నేను చూసాను మొత్తం, సినిమాలోనే ఇన్వాల్వ్ అయ్యా అంటే అమ్మా ఇది పనొద్దురా అంతే. యూజువల్లీ ఐ థింక్ లైక్ దట్స్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ ఏమో అనిపించింది లైక్ కదా, లైక్ మనము వాట్ యు కాల్ మన హీరో ఎవరో ఏం చేస్తాను పక్కన పెట్టేసి క్యారెక్టర్స్గా మనము విల్ గెట్ కనెక్టెడ్ టు దోస్ సమ్ థింగ్స్ కదా. ఐ థింక్ దట్స్ వన్ బిగ్ ప్లస్ పాయింట్ ఫర్ ఏ మూవీ అనిపించింది. మనోడు కూడా ఎలా అంటే అన్నీ అయిన తర్వాత ఇట్లా కాంటాక్ట్ చూసుకుంటాడు సుజిత్, ఒకసారి ఇప్పుడు సుజిత్కి మెసేజ్ చేద్దాం వద్దా, నేను ఎంట్రీ ఇస్తాను కూడా చాలాసార్లు థ్యాంక్స్ చెప్తూనే ఉన్నాడు, ఎందుకు ఇన్సార్లు థ్యాంక్స్ చెప్తున్నాడు ప్రశాంత్ అనిపించింది. అప్పుడు అర్థమైంది నువ్వు జనరల్గా చెయ్యవు కదా సుజిత్, చెయ్యను అదే చెయ్యవు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తెలుసు నువ్వు ఒకటి రన్నింగ్లో ఉంది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నావు, ఎలక్షన్ అయిపోయింది, కళ్యాణ్ గారు వస్తున్నారు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది షూటింగ్, తర్వాత నానిగారి సినిమా ఉంది నెక్స్ట్. నాకు తెలుసు నువ్వు అంటే నీ స్కెడ్యూల్ నాకు తెలుసు కదా పర్సనల్గా, అంటే అండ్ మళ్ళీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావు, మళ్ళీ దీని తర్వాత ఈ గ్యాప్ లో వచ్చి చేస్తున్నావు కాబట్టి ఇంకేం చేస్తా థ్యాంక్స్ చెప్పడం తప్ప. బట్ ప్రశాంత్ నువ్వు చెప్పు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ సీన్, అంటే యూ హావ్ సీన్ సుజిత్ even before he became a director, like chinna short films are that good, he was good, short films he was a good director, star short film director, YouTube ki star. akkad nunchi now he is this star, one of the star directors our range. So you have seen him throughout the journey, like what is the one thing that is same or one thing that changed? I think నాకు అసలు 100% కూడా చేంజింగ్ అనిపిస్తలే. ఫస్ట్ నుంచి కూడా ఆ ఎంతూసియాజం ఉంటుంది మనోడి దగ్గర, షూట్ చేద్దామంటే మనోడికి అదేదో అంటే అది నువ్వు ఒక మంచి టైం పాస్ చేస్తే ఒక ఇష్టంగా చేస్తాం చూడు, మనం క్రికెట్ చూస్తాం, అది ఆ షూటింగ్ అనేది మనోడు బాగా ఇష్టం ఉంటుంది షార్ట్ ఫిల్మ్ టైం నుంచి. కానీ బట్ వెన్ యూ వర్క్ స్టార్స్ కదా, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. స్టార్స్కి ఏంటంటే ఆబ్వియస్లీ కొన్ని పీపుల్ ఫ్యాన్స్ ఉంటారు, మనం కూడా మన కథ చెప్పాలని ట్రై చేస్తుంటాం. ఐ బీన్ సీయింగ్ సహా చేసేటప్పుడు మేము చాలా డ్రాఫ్ట్స్ రాసాము. ఇప్పుడు ఓజీ ఫర్ ఎగ్జాంపుల్ ఓజీ చేసేటప్పుడు ఓజీ లైక్ ఐ రోట్ ఇట్ ఒక ఫ్లోలో రాశాను, అండ్ మన కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, సో పర్సనల్గా సో మనము ఎలా చూడాలి ఏంటి కొన్ని ఉంటాయి కదా కొన్ని ఆన్సర్స్, లైక్ అవన్నీ కూడా వి ట్రై టు పుట్ ఇట్ అనమాట. సో నాకు అదే అంటున్నా, లైక్ ప్రశాంత్ కూడా వెన్ నీ రోట్ ఆల్సో ఐ వాస్ టెల్లింగ్, నీ గట్ ఫీలింగ్ తెలిపో సినిమా వర్కౌట్ అవుతుందా అవ్వదా, 10 మంది రైటర్స్ కూర్చోవడం వల్ల సినిమా క్రియేట్ అవుతుందా అనేది ఎక్కడ లేదు. బట్ మన గట్ ఫీలింగ్ తెలిపోతే అట్లీస్ట్ మన ఫ్లేవర్ ఏదో ఒకటి వస్తుంది కదా కొత్తగా. పీపుల్ కూడా అదే కదా కావాలి, పీపుల్ వాంట్ టు సీ సంథింగ్ న్యూ, ఏదో కొత్తగా ఉండాలనే ఎక్స్పెక్ట్ చేస్తాను జనాలందరూ. సో నాకు అనిపించింది అందులో మన సినిమాలో అది ఉంది. ట్రెడిషనల్గా వెళ్ళకుండా అట్లీస్ట్ ఫస్ట్ దాన్ని ఒకటి ప్రాపర్గా అసలు మనం ఏందనేది మనం అటెంప్ట్ చేసుకుంటే, ఎందుకంటే లైక్ ఇఫ్ ఐ మే సే జనరల్లీ మనకి సెట్ ఆఫ్ డైరెక్టర్స్ వస్తారు కదా, లైక్ న్యూ డైరెక్టర్స్, మనకి పూరి గారు, రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు, అదే బోయపాటి, ఆల్ దోస్ స్టార్ డైరెక్టర్స్ తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మన జనరేషన్ యంగ్ డైరెక్టర్స్ హూ వుడ్ డైరెక్ట్ స్టార్స్ ఆర్ హూ వుడ్ మేక్ బిగ్ ఫిలిమ్స్, అది తమిళ్లో ఎక్కువ వచ్చారు. అవునవును, లోకేష్ కనకరాజ్ గారు. తెలుగులో యాక్చువల్లీ పీపుల్ మిమ్మల్ని ఎక్కువ చూస్తున్నారు ఆ స్లాట్ లో, యూనో యంగ్ డైరెక్టర్. ఎందుకంటే ఒక కొత్త ఒక అప్పటి వరకు పాత సినిమాలు తీయని డైరెక్టర్ వస్తే ఫ్రెష్ ఐడియాగా ఇంకేదైనా కొత్తగా ఉంటుంది, స్టార్స్ కి కూడా కొత్తగా ఉంటుంది చేసేటప్పుడు. సో తెలుగులో లైక్ బికాస్ యు ఆర్ ద వన్ హూ పీపుల్ స్పీక్ అబౌట్ ఇట్ లైక్ దట్, ఆర్ ఇప్పుడు ప్రశాంత్ కూడా మూవీ చేశాడు కాబట్టి వాట్ ఈస్ ద థింగ్ దట్ యూ ఫీల్ వన్ థింగ్ ఈ కొత్త యంగ్ డైరెక్టర్స్ ఒకటి ఫాలో అవ్వాల్సిందో, లేకపోతే వాళ్ళు డెసిషన్ తీసుకునేటప్పుడైనా, వాళ్ళు సినిమా పట్టేటప్పుడైనా, వాట్ ఈస్ ద వన్ థింగ్ యూ ఫీల్ షుడ్ బి దేర్? అంటే బేసిక్లీ కేటగిరీగా చూస్తే లైక్ 2-3 థింగ్స్ అనమాట. అందులో
ఫస్ట్ థింగ్ అంటే వెన్ పీపుల్ వాంటెడ్ టు డూ డెబ్యూ సినిమా, ఫస్ట్ సినిమా చేయాలనుకుంటే స్టోరీ, ఆబ్వియస్లీ ద స్టోరీ ఈజ్ లైక్ వెరీ ఇంపార్టెంట్. మనం ఒక 10-15 minutesలో, అంటే అప్పట్లో మనీ సార్ ఇంటర్వ్యూలో ఎప్పుడు చూస్తున్నప్పుడు అనేవాళ్ళు, ఒక సినిమా నువ్వు 3 minutes చెప్పగలిగితే, 3 minutes జనాల్ని అట్రాక్ట్ చేయగలిగితే, 3 minutes కథను చెప్పగలిగితే అదే నీ సినిమా, దట్స్ వాట్ ద స్టోరీస్. సో ఆల్వేస్ టెల్ పీపుల్ లైక్ 10 minutesలో ఎంత ఎగ్జైటింగ్గా మనం కథను చేసుకోగలుగుతాం. ఎందుకు 10 minutes చెప్పాలంటే చాలా విషయాలు చెప్పాలి దాంట్లో, అండ్ ఎగ్జైటింగ్గా ఉండాలి యాక్టర్కి. అండ్ ఇప్పుడు ఒక హీరో వచ్చి మనల్ని నమ్మాలి అంటే ఎందుకు నమ్మాలి ఎవరైనా కూడా, అంటే లైక్ ఆ రోజులు పోయేదట, ఈ సినిమా పని చేసా, ఆ సినిమా పని చేశాను, సో ఇతను తీస్తాడనే రోజులు పోయాయి. సో ఇప్పుడు ఈ జనరేషన్లో నేను షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు అదే చెప్పేవాడిని, ఇప్పుడు అదే చెప్పేవాడిని, దట్ మనం ఏదో షూట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు హ్యావ్ సంథింగ్ నైస్ లైక్ ఎ షో రీల్. చూసేటప్పుడు యాక్టర్ అరే ఇతను ఈ ప్లేస్లో నేను ఉంటే బాగుంటుంది అని అనిపించాలి. సో నాకు అనిపించింది పీపుల్ ఐ సజెస్ట్ పీపుల్ టు షూట్ సంథింగ్. అండ్ ఇప్పుడు స్టార్ హీరో అనేసరికి అంటే నాకు లైక్ ఐఎమ్ రియలీ బ్లెస్డ్ అనుకోండి, లైక్ బికాస్ ప్రభాస్ అన్న రికగ్నైజ్డ్ మీ, లైక్ యూనో వీడు చేయగలుగుతాడు అని నమ్మాడు నన్ను, దట్స్ వన్ వెరీ గుడ్ థింగ్. వాళ్ళందరికీ వస్తుంది అనుకోవట్లేదు కానీ, బట్ నమ్మినా కూడా మనము ఒక హీరో చేస్తానంటే ఊరికి నేనంటే ఇష్టమైతే చేయడు కదా, ఆబ్వియస్లీ సంథింగ్ మస్ట్ హ్యావ్ సీన్ ఇన్ మీ. సో ఐ ఫీల్ అండర్స్టాండింగ్ కమర్షియల్ సినిమా, అంటే మనం తెలుగు సినిమా కన్నా మించిన కమర్షియల్ సినిమా లేవు, అట్ ద సేమ్ టైం సంథింగ్ న్యూ ఇన్ ఇట్ అంటున్నా. ఇప్పుడు మా ఫెలో ఫిల్మ్ మేకర్స్ కూడా చాలామంది లైక్ ఉన్నారు, చాలా సందీప్ కానీ గౌతమ్ కానీ, లైక్ వెరీ వెరీ గుడ్ డైరెక్టర్స్ అనమాట, అండ్ లైక్ హూ ఆర్ గెట్టింగ్ టు స్టార్ హీరోస్. సో అందరికీ ఒక సపరేట్గా ఒకటి ఉంది చూసారా, అంటే ఇతను ఇలా చేస్తాడు, వాళ్ళకంటూ ఒక స్టైల్ ఉండిపోయింది. లైక్ దట్స్ వన్ థింగ్ యూ నీడ్ టు డెవలప్ ఏమో అనిపిస్తుంది. డెవలప్ ఇంటెన్షన్ చేయకపోయినా కూడా ఇండివిజువల్ స్టైల్. అంటే అరే ఇప్పుడు నేను సడన్గా హీరోకి ఒకరు లేచి ఏమంటాడు, నాకు ఒక లవ్ స్టోరీ చేయాలని ఉంది అని అనిపించింది మీకు, వాట్ డూ యూ సీ? ఆబ్వియస్లీ ఎవరైనా లవ్ స్టోరీ తీసిన డైరెక్టర్స్ చూస్తారు కదా, ఎగ్జాక్ట్లీ. సో శేఖర్ కమల గారు అంటే మనం వెంటనే వెళ్ళిపోతుంది పేరు. సో అలాగా మనకంటూ ఒక స్టైల్ అది కింద మనం క్రియేట్ చేసుకోగలిగితే దట్స్ వన్ థింగ్ అనమాట. సో ఇప్పుడు సుజిత్ అయినట్టు టీజర్స్ బాగా చేస్తే ట్రైలర్స్ చేస్తారు, సినిమా వచ్చేటప్పుడు బాగుంటుంది అని అంటారు, అది నాకు వద్దు, సినిమా బాగుండాలనుకున్నా. సో లైక్ ఐ హావ్ గాట్ దట్ న్యాక్ ఆఫ్ టీజర్స్ కానీ ఇవి, అంటే సినిమాని ఎలా చేయగలుగుతాను. ఓజీ అనౌన్స్మెంట్ అసలు నిజం చెప్పాలంటే కళ్యాణ్ గారి కంబ్యాక్ సినిమాలో ఇంత హైప్ తో ఇప్పుడు ఓజీ ఉంది. సో దట్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ యూనో ఇప్పటివరకు ఏం టీజర్ కూడా రాలేదు, బట్ స్టిల్ ఓజీస్ గాట్ దట్ హైప్. అంటే టీజర్ వచ్చింది, బట్ గ్లిమ్స్ వచ్చింది కదా, అది చాలా ఇప్పటికీ అంటే దట్ బికేమ్ రీసెంట్ టైమ్స్ లో కళ్యాణ్ గారికి పెట్టేది. అంటే అప్పుడు ముందు వరకు గబ్బర్ సింగ్ పెట్టేవాళ్ళం ఆ మ్యూజిక్, ఇప్పుడు కళ్యాణ్ గారి మ్యూజిక్ అంటేనే అది వచ్చేస్తుంది. సో దట్స్ వన్ థింగ్ యూనో, అది చాలా ఇంపార్టెంట్. బికాస్ ఒక యాక్టర్ గా మాకన్నా సినిమాకి హైప్ తెచ్చుకోవాలంటే అట్లాంటివి వాళ్ళు ఉండాలి. మా సినిమా బాగుంటుంది రా అని చెప్పాలంటే ఎంత అని చెప్తాం, ఎంత ఇంటర్వ్యూ. We have to get to that hero. ఇప్పుడు RX100లో ఏంటి అంటే ఇలాంటి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే అసలు సూపర్ రా అని అనిపించేలాగా చాలా మందికి దే ఫెల్ట్ ఇట్ అనమాట, అంటే సంథింగ్ రిలేటబుల్ అనమాట. ప్రభాస్ అన్నకు వెరీ క్లియర్ దట్ బాహుబలి తర్వాత, బాహుబలిలో ఇట్స్ ఆల్ వింటేజ్ లైక్ అంటే పీరియడ్ సినిమా కాబట్టి కంప్లీట్ ఒక మేక్ ఓవర్. యాక్చువల్గా సపోజ్ టు లవ్ స్టోరీ అనమాట, లవ్ స్టోరీ అడిగేవాళ్ళు, లవ్ స్టోరీ చేద్దాము బాహుబలి దాత అనేవాళ్ళు, కానీ నాకు లవ్ స్టోరీస్ వచ్చేవే కాదు. ఓజీ కూడా సపోజ్ టు రీమేక్ అనమాట, నన్ను అలా పిలిచారు. దెన్ ఐ ఫెల్ట్ ఒక్క ఛాన్స్ ఇవ్వడం, లైక్ యూనో ఒక్క ఒరిజినల్ సినిమా చేయడానికి వచ్చే ఫీల్ కిక్ కానీ దానిలో రాదు. లక్కీగా నేచర్ మనకు కోఆపరేట్ చేస్తుంటారు కదా, ఇన్ని రోజులు వెయిట్ చేసేందుకు. ఏమైనా కొత్త కథ ఉందా అని ఒకరోజు అన్నారు అంతే. ఇంకా సో ఇంకా ఒక లైన్ చెప్పా, లైక్ డన్. జాపనీస్ ఇన్ఫ్లుయెన్స్ అంటే నేను యూజువలీ నాకు చాలా ఇష్టం, లైక్ ఐ వాచ్ లాట్ ఆఫ్ జాపనీస్ మూవీస్. అండ్ కళ్యాణ్ గారు కూడా చాలా ఇష్టం. కళ్యాణ్ గారికి లైక్ కళ్యాణ్ గారు సన్ నేమ్ కూడా అకిరా కురోసావా డైరెక్టర్ నుంచి పెట్టుకున్నారు. సో లైక్ అంటే లైక్ ఐ సీన్ ఇస్ నేమ్ కూడా అట్లా ఉంటుందా ఇక్కడ సినిమాలోనా లీక్ చేయాలి చెప్పాల్సిందే. సినిమా ఇస్ కాల్డ్ ఓజీ కదా, సో సినిమా ఇస్ లైక్ ఓజస్ గంభీరా అనమాట. ఓజస్ గంభీరా. సో ఓజస్ అనేది లైక్ మాస్టర్ నేమ్ అండ్ గంభీరా ఇస్ హీరోస్ నేమ్. మాస్టర్ అంటే ఆయన సినిమాలో మాస్టర్. సో అలాగా ఓజస్ గంభీరా అని ఓజీ అని పెట్టాం. ఇట్స్ ఆల్సో కాల్డ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కదా, సో దట్స్ హౌ ఇట్ కేమ్. అండ్ ఆ జాపనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా సరే కళ్యాణ్ గారి సినిమాలో పెట్టాలని ఉన్నింది,
because you always imagine that. అంటే ఆయన లైక్ ఐ సీన్ హిస్ అదర్ మూవీస్ లైక్ సాంగ్స్ లో ఆయన పాపం పెడుతూ ఉంటారు, అంటే ఛాన్స్ లేకపోయినా కూడా ఈ ట్రైస్ టు ఇన్కార్పొరేట్ దట్ ఇన్ మూవీస్ అనమాట. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది జనాలు ఎవ్రీవన్ లైక్ ది రిలేట్ టు ఇట్ అనమాట. వీ ఎక్స్పెక్ట్ సమ్ లైక్ ఎన్టీఆర్ గారు అంటే ఇలాంటి ఒక బ్యాక్డ్రాప్ ఉంటే బాగుంటుంది, సమ్వేర్ పీపుల్ విల్ బి దేర్ కదా. దాన్ని మనం ఇఫ్ యూ కెన్ లింక్ ఇట్ టు ది స్టోరీ వాట్ యూ డూయింగ్, లైక్ ఇంటెన్షనల్గా కాకపోయినా, సో అది ఆటోమేటిక్గా పీపుల్ విల్ ఫీల్ ఇట్ ఫ్రెష్ ఏమో అనిపించింది. సో ఐ గాట్ అన్ ఆపర్చునిటీ, దానివల్ల రియలీ వర్క్డ్ అవుట్. అండ్ టీజర్స్ అంతా కూడా మనము అది చింపేస్తాం, లైక్ దట్స్ వన్ గుడ్ థింగ్. అంటే ఇప్పుడు ఇంకా వీళ్ళు ఆల్సో ఇప్పుడు ట్రైలర్ కూడా చేసాము, అంటే ఇంకా రిలీజ్ ముందు వస్తుంది ఆబ్వియస్లీ. సో ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్ అనమాట, కొంచెం గల్లంగా కొత్తగా చూస్తే బాగుంటుందని. క్యాన్సర్ అంటే ఖర్చుతో కూడుకున్న వ్యాధి అనే అపోహ నుండి బయటపడదాం. ఇప్పుడు సామాన్యులకు సైతం అందుబాటులో అంతర్జాతీయ వైద్య సేవలను అతి తక్కువ ఖర్చుతో అందిస్తోంది మన మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, MVP కాలనీ, విశాఖపట్నం.